మధురానగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకుంటున్న రిషిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 సెక్షన్ 20 అండ్ సెక్షన్ 27 ప్రకారం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. రిషి ఎవరయ్యా? ఇతను పట్టుకున్నది ఎవరు? నేనే సార్. ఎలా పట్టుకున్నారో మళ్ళీ ఒకసారి వివరంగా చెప్తారా? సార్, ఎస్ఎస్ఆర్ కాలేజ్ చుట్టుపక్కల కొంతమంది వీడు యూజ్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అక్కడికి వెళ్ళి డిక్కీ చేస్తున్న టైంలో అనుమానంగా ఇతను కనిపించాడు సార్. తన బ్యాగ్ చెక్ చేస్తే ఇతని దగ్గర బ్యాగ్లో కొంత దొరికింది సార్. బాబు, నువ్వేం చేస్తుంటావు? సార్, నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ సార్. చదువుకుంటూ ఈ పాడు పనులు ఏమిటాయా నీకు? వ్యాపారం చేస్తున్నావా ఏంటి? సార్, నా బ్యాగ్లో గంజాయి దొరికిన మాట నిజమే సార్. కానీ నేను కావాలని యూజ్ చేయలేదు, రీసెర్చ్ కోసం తీసుకున్నాను సార్. దీన్ని వాడడం వల్ల యూత్ ఎలా బానిసలు అవుతున్నారో అందులో ఏముందా అని తెలుసుకోవాలనిపించింది సార్. దానికోసం మాత్రమే నేను రిస్క్ తీసుకుని మరీ తీసుకున్నాను సార్. ఈలోపే నన్ను పట్టుకున్నారు సార్. నిజంగా యూజ్ చేయాలని కాదు సార్. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్, ప్లీజ్. రీసెర్చా? ఏ యూనివర్సిటీ నుంచి చేస్తున్నావు? దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అసలు నీ దగ్గరికి అసలు ఎలా వచ్చింది? పర్మిషన్ ఎవరు ఇవ్వలేదు సార్, నాకే అనిపించి చేశాను సార్. తెలుసుకున్నాక లీగల్గా వెళ్దామని ఇలా చేశాను సార్. నిజం చెప్పు. నిజంగా సార్, నిజమే, ప్రామిస్ సార్. ఇతను టెస్ట్ చేశారా? సార్, ఆల్రెడీ అయిపోయింది సార్. తీసుకున్నట్టు కన్ఫర్మ్ అయింది సార్. కేవలం దానికోసమే ఇలా చేశాను సార్. వాడాక తెలిసింది సార్. వాడాక ఏం తెలిసిందో చెప్పు. సార్, అది చెప్పు, పర్లేదు. నీ రీసెర్చ్లో ఏం తెలిసింది? సార్, మనసులో ఉన్న బాధ అంతా ఒక్కసారిగా పోయినట్టు అనిపించింది సార్. కళ్ళ ముందున్న ప్రపంచంలో నేను ఒక్కడనే ఉన్నాను అనిపించింది సార్. అదే మత్తులో అలాగే ఉండాలనిపించింది సార్. చాలా ప్రశాంతంగా అనిపించింది సార్. ఆహా, సూపర్. జైలు శిక్ష పడ్డాక ఇంకా బాగుంటుంది బాబు. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను బాబు, శ్రద్ధగా విను. మనసులో బాధపోవడం కాదు నాయన, దాని పరిణామం తెలిసాక ఎంత తప్పు జరిగిపోయిందో అన్న భావన నువ్వు తర్వాత తెలుసుకుంటావు. ప్రపంచంలో నువ్వు ఒక్కడవే ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ మత్తులో ఏం చేస్తున్నావు అన్నది గ్రహించలేవు. మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్న ఫ్యామిలీ పరిస్థితి చూస్తే చుట్టుపక్కల ఉండే జనాల మాటల వల్లే సగం చచ్చిపోతారు. నువ్వు తప్పు చేస్తున్నావని తెలిసి ఏమీ చేయలేక లోపల కుమిలిపోతూ ఉంటారు. ఇదంతా ఆలోచించరు మీరు. చదువుకుంటారు కానీ సెన్స్ ఉండదు మీకు. ఇలాంటి మాదక ద్రవ్యాలను తీసుకుని జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటారు? ఇలాంటి కేసు నీ మీద ఉంటే నీ లైఫ్ ఏమవుతుందో తెలుసా? సార్, తప్పైపోయింది సార్. ఇంకెప్పుడు ఇలాంటి వాటి జోలికి వెళ్ళను సార్. ఏదో ఆలోచనలు అలా చేశానే కానీ వీటి గురించి నాకేం తెలియదు సార్. ట్రై చేస్తే ఎలా ఉంటుందో అని యూజ్ చేశానే కానీ వ్యాపారం కోసమో వేరే వాటి కోసమో చేయలేదు సార్. అది నాకు ఎవరిచ్చారో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడ తీసుకున్నానో చెప్తాను. క్షమించండి, నాకు శిక్ష పడకుండా చూడండి. ఇకపై బుద్ధిగా ఉంటాను సార్. ఇతని దగ్గర ఎంత సరుకు దొరికిందో? 2.5 గ్రామ్స్ సార్. మంచి దారిలో వెళ్ళి మంచిగా బతకండియా. ఎందుకు మీకు ఇలాంటి పనులు? నీ దగ్గర తక్కువ మోతాదులో ఉంది కాబట్టి మాటలతో చెప్తున్నావు, లేదంటే నీ సిచ్యువేషన్ కఠినంగా ఉండేది. గుర్తుపెట్టుకో.
ముద్దాయి రిషి బ్యాగ్లో తక్కువ మోతాదులో గంజాయి దొరకటం, రిషి తప్పు చేశాను అని ఒప్పుకుని పశ్చాత్తాపంతో రియలైజ్ అవ్వడంతో కోర్టు అతనికి వార్నింగ్ ఇస్తూ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 సెక్షన్ 20 అండ్ సెక్షన్ 27 ప్రకారం రిషికి 6 నెలల జైలు శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా విధిస్తోంది. కేసు నెంబర్ 12/132 ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని రామచంద్రాపురం నియోజకవర్గం ప్రజలు వారి ఎమ్మెల్యే తాడి ప్రకాష్ పైన ఐపీసీ సెక్షన్ 420 మోసం పబ్లిక్ మిస్కండక్ట్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేయడం జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక గొప్ప కేసు చూస్తున్నానయ్యా. ఇంతకీ ఏమేమి హామీలు ఇచ్చాడు? అబ్బో హామీలేటండి బాబు, హామీల వర్షమే కురిపించాడు. ఇది మీ ఊరు రచ్చబండ కాదు బాబు, కోర్టు. సరిగ్గా వివరాలు చెప్పండి. ఎలక్షన్ల ముందు ఈయన గారు మా ఊరికి వచ్చాడండి. ఈసారి నన్ను గెలిపించండి, ఓ పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించి ఇంటింటికి కుళాయి పెట్టిస్తాన్నాడండి. కూడుకుపోయిన మంచినీటి చెరువును తవ్విస్తానాడండి. ఇంటికో ఉద్యోగం కూడా అన్నాడండి. ఇలా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తానాడండి. మా నియోజకవర్గంలో పిల్లలకి కాలేజీ కూడా కట్టిస్తానాడండి. రోడ్లు బాగా పాడైపోయాయి, ఈసారి సిమెంట్ రోడ్లు వేపిస్తానాడండి. అబ్బో చెప్పాలంటే చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందండి. అబ్బో బాగానే ఇచ్చాడే హామీలు. ఇందులో ఎన్ని హామీలు పూర్తి చేశాడు? ఒక్కటి చేస్తే ఒట్టండి. ఎలక్షన్లు అయిపోయాక దండలు వేసుకొని మెడలో ఒక్కసారి మా ఊరు వచ్చాడండి, అంతే. ఆ తర్వాత ఒక్కసారి కూడా కనబడితే ఒట్టండి. మరి ఇంటికి ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా? ఇంటికి వెళ్తే ఆఫీస్కి వెళ్ళి అన్నారండి. ఆఫీస్కి వెళ్తే ఇప్పుడే మీకోసం సీఎం గారి ఇంటికి వెళ్ళారని చెప్పారండి. అయ్యో వెంకన్న దర్శనమైనా అయిద్దామో కానీ మా ఎమ్మెల్యే గారి దర్శనం కాదండి. కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో మాత్రం డ్యాన్స్ చేస్తూ కనపడతాడండి. ఆయన గారి కోసం తిరిగి తిరిగి మా చెప్పులరుగా కానీ ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదండి. ఇక మాకు చిరాకులేసి మీరన్నా న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చామండి. ఏంటండి ఎమ్మెల్యే గారు, నోట మాట రావట్లేదా? మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించిన జనాలకి కనీసం ఒక్కసారి కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో చూడాలని అనిపించలేదా? ఇన్ని హామీలు నేనే నచ్చింది. మా ఊరి మీటింగ్లో ఈయన గారు మాట్లాడిన వీడియో ఉంది, చూడండి మీరే. నువ్వే కదా ఈ వీడియోలో ఉంది? అదేదో ఊపులో చెప్పినట్టున్నామండి. అవన్నీ ఎలా అవుతాయి సార్? పైనుండి నిధులు కూడా చాలా టైట్ పొజిషన్లో ఉన్నాయండి. ఏంటి 3 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాలేదా? ఎవరికి చెప్తావా కవర్లు? ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ ఓట్లు ఆడడానికి సిగ్గు లేకుండా పోతారు కదా? అలా కాదండి, ఈసారి ఎలాగైనా మా సీఎం గారితో మాట్లాడి నిధులు వచ్చేలా చూస్తా. మాకు కొంచెం టైం ఇవ్వాలి కదా. 3 ఏళ్లలో ఒక్కసారి కూడా ముఖం చూపించలేదు. ఇన్నెలాగా నమ్మేది? ఇప్పుడే ఏదో ఒకటి తేలిపోవాలి. మాకు న్యాయం చేయాలయ్యా. అంటే ఏంట్రా, నా ఇంట్లో ఏమైనా చెట్టుకి డబ్బులు కాసాయా దులిపేసి తెచ్చేయడానికి? పోయిన ఎలక్షన్స్కి చేసిన అప్పే ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాం. నీ పక్కనే ఉన్నాడుగా సర్పంచ్,
అని అడగండి ఎలక్షన్లో ఎంత డబ్బు తీసుకెళ్ళాడో. మా బొక్కలు మాకున్నాయి. ఎలక్షన్లో మీరు మింగేసిన డబ్బు ఉంటే ఈ పాటికి అన్ని పనులు అయిపోయాయి. ఓటుకు డబ్బు తీసుకునే వాళ్ళు ఉంటే వచ్చి మాట్లాడండి. ఓ ఊరుకుంటున్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ప్రతోడు. ఏంటి ఎమ్మెల్యే గారు, ఇది మీ అసెంబ్లీ కాదు, కోర్టు. జాగ్రత్తగా మాట్లాడండి. ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి తమకి న్యాయం చేయట్లేదని న్యాయస్థానానికి వచ్చిన ప్రజలకి న్యాయం చేయటం నా బాధ్యత. ఈ కేసుతో సమాజంలో మార్పు వచ్చినా రాకపోయినా లేనిపోని హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే రాజకీయ నాయకులపై సెక్షన్ 420 కింద కేసు పెట్టచ్చని జనాలకు తెలియాలి. ఇక ఈ కేసు విషయానికి వస్తే ఎమ్మెల్యే ఇంకో 6 నెలల్లో నియోజకవర్గ ప్రజలకి చేస్తానన్న పనులు మొదలు పెట్టాలి. లేదంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు పోటీ చేయకుండా అనర్హత వేటుకోసు ఎలక్షన్ కమిషన్కి సిఫార్సు చేయవలసి వస్తుంది. న్యాయస్థానం మాటలు లెక్క చేయకపోతే 1971 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. తన పదవికి రాజీనామా కూడా చేయవలసి వస్తుంది. ఎమ్మెల్యే చేసిన పనులను పర్యవేక్షించడానికి, కోర్టుకి డైలీ రిపోర్ట్ అప్డేట్ చేయడానికి ఒక కమిటీని కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తాను.